ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 13వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్స్ అబౌట్ 2% అనేది గెయిన్లో ఉండగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, ఇన్ఫోసిస్ అనేది మోర్ దాన్ 3%, 4% పాజిటివ్గా అయితే ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఐటీ సెక్టార్లో మాత్రం ఏడీఆర్స్ నుంచి సిగ్నిఫికెంట్గా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క యుఎస్ చైనా ట్రేడ్ డీల్స్ అనేది పాజిటివ్గా ఇంపాక్ట్ అవ్వటం. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మెటల్స్ కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అయ్యాయన్న గమనించండి. ఇక్కడ ఫార్మా, ఎఫ్ఎంసీజీలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. కోర్స్ గ్రీన్లో క్లోజ్ అయినాయి. చూడండి, టాప్ గెయినర్స్ లిస్ట్లో ఐటీ, రియాలిటీ, మెటల్ అనేది కనిపిస్తుంది. చైనా ఎప్పుడైతే స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్తో ఉంటుందో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అనేది పెరుగుతాయి కాబట్టి మెటల్ సెక్టర్ అనేది పాజిటివ్గా ఉండడానికి ఆస్కారం ఉంది. మొత్తం మీద నిన్న అన్ని ఇండిసెస్ కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే లండన్ స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. కోర్స్ ఫ్రాన్స్, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్, యుఎస్ 500 ఇవన్నీ నెగిటివ్లో ఉన్నాయి. చైనా A50 ఫీచర్స్ కూడా స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ అవగా జర్మన్, యూరప్, సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్, రష్యా, హాంకాంగ్ అనేది గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉండగా మిగతా గ్లోబల్ మార్కెట్స్ అనేది కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే వెరిజాన్, కోకోకోలా, ట్రావెలర్స్ అనేది మనకి స్లైట్ నెగిటివ్గా ప్రాఫిట్ బుకింగ్లో ఉండగా Amazon.com ఏకంగా 8% అనేది గెయిన్ అయింది. నాకే, యాపిల్, మెర్కో, TM, క్యాటర్పిల్లర్ అన్నీ కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. మొత్తం మీద యూఎస్ మార్కెట్స్ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్ బుల్లిష్లో అయితే క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఇక గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు మాత్రం మనకి కోర్ సిపిఐ డేటా రావడం అనేది జరుగుతుంది. అది ఫ్రెండ్స్, ఇట అన్నింటిలో కూడా మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్ డేటా అనేది ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. సో చూడాలి, ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ రేటు, ఇయర్ ఆన్ ఇయర్ డేటా, మంత్ ఆన్ మంత్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. అగైన్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి మన ఇండియాలో తగ్గుతుంది అని చెప్పేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది. అది ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఈరోజు తెల్లవారుజామున యుఎస్ స్టాక్ ఫీచర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టు అన్నీ కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. దీనికి గల కారణం ఏంటంటే చైనా యుఎస్ ట్రేడ్ డీల్ పాజిటివ్గా అవుట్కమ్ అనేది రావడం ఎందుకు కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్, సిప్లా, MFSL, ABC క్యాపిటల్, గెయిల్, హీరో మోటార్ కార్ప్, సీమెన్స్, టాటా మోటార్స్ అనేది. సో వీటిలో ఏంటంటే హ్యూజ్గా వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా మోటార్ సెక్టార్ నుంచి, ఆటో సెక్టార్ నుంచి హీరో మోటార్ కార్ప్, టాటా మోటార్స్ రెండు కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఇక కొన్ని స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. CDSL, మణప్పురం అనేది. సో ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న RBL బ్యాంక్ అనేది బయటికి రావడం జరిగింది. ఎప్పుడైతే బ్యాన్ లిస్ట్లోకి వెళ్తే వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బై అండ్ సెల్స్ చేసుకోవచ్చు. ప్రాబబ్లీ ACC, హిందూ కాపర్ అనేది బ్యాన్ లిస్ట్కి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, TCS, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, JSW స్టీల్, ట్రెంట్ ఈ విధంగా సిగ్నిఫికెంట్గా గెయినర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ఫార్మా మాత్రం నిన్నటి రోజున టాప్ లూజర్స్లోకి వెళ్ళిపోయాయి. ఇక కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ ముఖ్యంగా బిర్లా సాఫ్ట్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పెర్సిస్టెంట్, BHEL, నౌకరీ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, చైనా యుఎస్ ట్రేడ్ డీల్ ఇంపాక్ట్ అనేది ఐటీ సెక్టర్ మీద పాజిటివ్గా ఉంది. కాల్పాల్, AU బ్యాంక్, BEL, సించిన్, మణప్పురం అనేది వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉన్నట్టు చూపిస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ఫార్మా, HAL, డివిస్ ల్యాబ్స్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్, మనకి లాంగ్ అన్వైండింగ్లో ఎటువంటి స్టాక్ కూడా చూపించట్లేదు. ఇక్కడ పైన ఒక లింక్ ఉంది చూడండి, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను లాంగ్ బిల్డప్ అంటే ఏంటి, షార్ట్ కవరింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడాను. ఇది ప్రాబ్లీ హెల్ప్ చేయొచ్చు. ఇక నిన్నటి రోజున పార్టిసిపెంట్ ఏ విధంగా పొజిషన్స్ అనేది తీసుకున్నారనేది బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం అనాలిసిస్ అనేది చేసినట్లయితే లాంగ్ సైడ్ 62% అనేది చూపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ 33% అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనకి షార్ట్ సైడ్ ఓన్లీ 2% అనేది చూపిస్తుంది. మొత్తం మీద మార్కెట్స్ ఇంకా పైకి వెళతాయి అనే ఒక ఎక్స్పెక్టేషన్లో ఉన్నట్టు అర్థమవుతుంది. ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ ఇది. నిన్నటి రోజున అయితే సిగ్నిఫికెంట్గా బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. అది కూడా గ్యాప్ అప్ తర్వాత బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే దీంట్లో లాంగ్ బిల్డప్ అనేది అడ్వైస్ చేస్తుంది. అంటే ఇంకా ఇక్కడ నుంచి పైకి వెళుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు పార్టిసిపెంట్స్లో. ఇక ఈరోజు అయితే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే FIS మాత్రం ఇండెక్స్ ఫీచర్స్ కానీ, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. స్టాక్స్లో మైల్డ్ బుల్లిష్గా కనిపిస్తుంది. ప్రొపరేటరీ మాత్రం కొద్దిగా బేరిష్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నాడు. ఇండెక్స్ ఆప్షన్స్లో బేరిష్గా ఉన్నారు.
ఇక డిఐస్ విషయానికి వచ్చేసరికి స్టాక్ ఫ్యూచర్లో హెవీగా షార్ట్ చేశారు. ప్రాబ్లం ఏంటంటే హెడ్జింగ్ చేస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక స్టాక్స్లో మాత్రం మైల్డ్ బుల్లిష్గా కనిపిస్తుంది. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 1246 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ ఏమో 1448 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇద్దరు కూడా ఈసారి బాయింగ్ సైడ్ ఉన్నారు. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఏకంగా 15% అనేది డ్రాప్ అయింది. ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజునైతే చక్కగా చాలా గ్యాప్ అప్ తర్వాత మళ్ళీ గ్రీన్లో అయితే క్లోజ్ అయింది. ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 110 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే స్లోగా పాజిటివ్ సెంటిమెంట్తో ముందుకు వెళుతూ ఉంది. ఇక నిఫ్టీలో వెరీ ఇంపార్టెంట్ లెవెల్ మనకి సపోర్ట్ అనేది ఇక్కడ నేను డార్క్ గ్రీన్తో మార్క్ చేశాను. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ 2 లెవెల్స్ అయితే నాకు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి 25,200 అనేది మనకి రౌండ్ నెంబర్ అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ప్రస్తుతానికి. అయితే ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి మార్కెట్ అనేది డ్రాప్ అయిందనుకోండి 24,590 ఇది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్. ఆఫ్ కోర్స్ ఈ మధ్యలో చిన్న సపోర్ట్లు అయితే నేను మెన్షన్ చేశాను. ఈ లెవెల్స్ దగ్గర కూడా మనకి ఏంటంటే రియాక్షన్ ఉండే అవకాశం ఉంది. ఎందుకు సపోర్ట్లు అంటున్నానంటే ప్రస్తుతానికి కొద్దిగా గ్యాప్ డౌన్ అయితే చూపిస్తూ ఉంది గిఫ్ట్ నిఫ్టీ అనేది. సో ప్రాబ్లీ కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి సపోర్ట్ల మీద మనం ఫోకస్ చేయాలి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ నేను డార్క్ కలర్తో మార్క్ చేసిన వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్స్ 54,937 ఇక్కడికి వచ్చిందంటే మార్కెట్ బౌన్స్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. వర్స్ట్ కేస్ సినారియోలో మనకి 54,684 అనేది మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇమీడియట్గా మనకి 55,500 అనేది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే మనకి టువర్డ్స్ 56,000కి పైగా వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి మనకున్న ఇంపార్టెంట్ సపోర్టు 81,182 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి 82,320, దాని తర్వాత 83,750 దానికి పైకి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, గోల్డ్ అయితే కొద్దిగా వీక్ టెరిటరీలో ట్రేడ్ అవుతుంది. యూఎస్ డాలర్ స్ట్రెంత్ అవుతుంది. సో ఎనీహౌ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఈ యొక్క జోన్ అనేది వాచ్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్ డౌన్ జరిగిద్దో మనకి సిగ్నిఫికెంట్గా డౌన్ సైడ్ మొమెంటం ఉండడానికి ఆస్కారం ఉంది. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో ప్రాబ్లీ మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. టువర్డ్స్ రెసిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున ఒక స్వింగ్ హైని బ్రేక్ చేసుకుంది. చాలా సిగ్నిఫికెంట్గా మారుబోజు క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఏం జరిగిందంటే నిన్న ఇక్కడ క్లోజ్ అయింది, ఈరోజు గ్యాప్ డౌన్ అయింది. ఇది గ్యాప్ డౌన్ అయింది. సో మనం చూస్తున్న సమయానికి దగ్గర 157 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నంబర్ వైజ్ మనం చూసుకున్నట్లయితే 24,920 దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,044 దగ్గర క్లోజ్ అయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక 80 and 120 పాయింట్స్ దగ్గర మనకి నెగిటివ్గా కనిపిస్తుంది. సో 120, 130 పాయింట్స్ బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక స్లైట్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో దీన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఐఎఫ్డి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క ఫోర్కాస్ట్ అనేది చేశారు కాబట్టి ఎర్లీగా వర్షాలు వస్తాయి అని చెప్పేసి షార్ట్ టర్మ్లో మనం ఎఫ్ఎంసీజీ స్టాక్స్ను ఫర్టిలైజర్స్ మీద మనం ఫోకస్ అయితే చేసుకోవచ్చు. దాంట్లో కొద్దిగా పాజిటివ్ మొమెంటం ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక టెక్నికల్గా మనకి ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. డైలీ టైం ఫ్రేమ్లో, లోవర్ టైం ఫ్రేమ్లో బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. నిఫ్టీ 50 కూడా సేమ్ అడ్వైస్ చేస్తుంది స్ట్రాంగ్ బై అని చెప్పేసి. ప్రస్తున్న సిచ్యువేషన్లో ఏడిఆర్స్ నుంచి అయితే మనకి పాజిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. అఫ్కోర్స్ చైనా కూడా కొద్దిగా పాజిటివ్గా ఉంది కాబట్టి మెటల్స్ కూడా మనం ఫోకస్ అయితే చేసుకోవచ్చు. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్లయితే స్లైట్గా గ్యాప్ డౌన్ అనేది ఇండికేషన్ ఇస్తూ ఉంది. ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర అయితే మనం బయింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు కొద్దిగా సైడ్ వేస్ టు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాని దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ స్టాక్ అప్డేట్స్ అండ్ ఆప్షన్స్, చార్ట్స్ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.